అనేది ప్రధానంగా మీరు ఆరోపిస్తా ఉన్నారు. సో బీజేపీ పార్టీ ఏమంటా ఉంది, గెలవకపోతేనే ఓట్ చోరీ అంటా ఉంది, గెలిస్తేనేమో ఏం మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ, ఇది కావాలని ఆరోపిస్తా ఉన్నారు బీజేపీ స్టార్. సో దీనిపై మీ సమాధానం. ఇప్పుడు అలిగేషన్లు పెట్టలేం, ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. నేను ఫిరోజ్ ఖాన్ ఇక్కడ నాంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ 1,00,000 బొకసోట్లు అని ప్రూఫ్లు పెట్టిన. హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యువెన్సీలో 6 lakhs బొకసోట్లు ఉన్నాయని ప్రూఫ్లు పెట్టిన. అక్కడ రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, హర్యానా కానీ, కర్ణాటక కానీ ప్రూఫ్స్తో మాట్లాడుతున్నారు. సో అలిగేషన్ కాదు. ఇప్పుడు ఏం సిమిలారిటీ ఉన్నది అంటే, నేను ఇక్కడ హైదరాబాద్ది చూపిస్తున్న ఎంఐఎం సేమ్ ప్యాటర్న్ బీజేపీ కూడా త్రూ అవుట్ ఇండియా చేస్తుంది. అన్ని జగా చేయదు, ఇది అన్ని జగా చేయదు, కొన్ని జగా చేస్తుంది. సో విత్ ప్రూఫ్స్ మేము మాట్లాడుతున్నాం. సో ఈ బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. సో దానికి అకౌంటబిలిటీ లేదు. ఎలక్షన్ కమిషన్కి మేము పోయి ప్రూఫ్లు చూపించిన తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు. ఇప్పుడు సింపుల్ ఒక లాజిక్ మీ ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్నా. నేను నాంపల్లిలో 1,00,000, హైదరాబాద్ లోక్సభలో 6 lakhs ప్రూఫ్లు పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు, సిఇఓ తెలంగాణ ముందు, జిహెచ్ఎంసి కమిషనర్ ముందు ఎందుకు ఒక ఓట్ కూడా డిలీట్ అయితలేదు? ఇది ఒక $1 million క్వశ్చన్. నేను పర్సనల్గా నాకు అవగాహన ఉన్నది. వేరే వాళ్ళకు బోకస్ ఓట్లు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు అని తెలియదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత మొత్తం ఇండియాకి అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్లో వీళ్ళు వస్తున్నారు, ఎలక్షన్ గెలుస్తున్నారు, పబ్లిక్ పని చేస్తలేరు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని మాట్లాడుతున్నారు, కానీ పబ్లిక్కి ఏం హెల్ప్ చేస్తలేరు. దాని తర్వాత ప్రతి ఒక్క ఎలక్షన్ గెలుస్తున్నారు. అక్కడ బీజేపీ, ఇక్కడ ఒక లంగ దొంగ పార్టీ ఎంఐఎం గెలుస్తున్నారు, పబ్లిక్ పని చేయరు. ఇవాళ మీరు హైదరాబాద్ పరిస్థితి మీరు చూడండి, ఓల్డ్ సిటీ పరిస్థితి మీరు చూడండి, ఎంత అధ్వానంగా తయారైంది. దాని తర్వాత కూడా ప్రతి ఒక్క ఎలక్షన్ 30, 40, 50 వేల ఓట్లతో గెలుస్తారు. ఇట్లా సేమ్ బీజేపీ త్రూ అవుట్ ఇండియా ఏదైనా ఎలక్షన్ రాని వాళ్ళు గెలుస్తున్నారు. సో దీనికి కారణం రాహుల్ గాంధీకి డౌట్ వచ్చి ఆయన పట్టుకున్నారు. సో ఇప్పుడు మేం సిగ్నేచర్ క్యాంపెయిన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. చూడండి, లక్షల మంది చెప్తున్నారు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. సో దీనికి మాకు ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ కావాలి. 100% ఏదైనా ఇష్యూ 6 months, 1 year అవుతుంది. దాని తర్వాత డైజెస్ట్ అవుతుంది. సో తప్పకుండా ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ పబ్లిక్కి అర్థమవుతుంది, అవుతుంది. రాహుల్ గాంధీ తరహాలో ప్రొజెక్టర్ పెట్టి మరి ఇక్కడ గాంధీ భవన్లో చూపెట్టారు, ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా నిరూపించడం జరిగింది. ఆ డేటా అంతా ఏమైంది? ఆ డేటా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఆ డేటా మొత్తం తీసుకుపోయి నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన, సిఇఓ తెలంగాణకి ఇచ్చిన, జిహెచ్ఎంసి కమిషనర్కి ఇచ్చిన, కానీ ఇప్పుడు దాకా ఒక ఓటు కూడా డిలీట్ అవుతలేదు. ఇది సో ఇదే మాట నేను వారం లోపలగా మా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతున్నా. మొత్తం నేను సబ్మిట్ చేసిన తర్వాత కూడా విత్ ప్రూఫ్స్ డిలీట్ అవుతలేదు. మన గవర్నమెంట్ ఉన్న తర్వాత మన స్టేట్లో ఎందుకు డిలీట్ అవుతలేదు అని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రశ్న పెట్టా, డిలీట్ చేపిస్తా. మీరు ఓడిపోయింది కేవలం 2000 ఓట్ల తేడాతోనే. ఈ దొంగ ఓట్ల నేపథ్యం కూడా అందుకు కారణమై ఉండేదా? ఈ దొంగ ఓట్ల కోసమే మేము ఓడిపోయినాం.
లేకుంటే 20,000తో మేము గెలిచేది. ఈ ఈ నాంపల్లి నుంచి చంద్రగుట్ట కాన్స్టిట్యున్సీలో బోగస్ ఓట్లు ఉన్నాయి. అండ్ ఎంఐఎం ఎక్కడ ఉంటే అక్కడ బోగస్ ఓట్లునే ఉంటాయి. జూబ్లీహిల్స్లో వాళ్ళ దగ్గర బోగస్ ఓట్లు లేవు, దానికోసం వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. లేకుంటే 100% కంటెస్ట్ చేస్తారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అదే అంటా ఉంది, జూబ్లీహిల్స్ లో కూడా ఓట్ రిగ్గింగ్ జరిగింది, అక్కడ కూడా ఓట్ చోరీ అనేది జరిగిందని చెప్పేసి అంటా ఉంటారు. ఒక పక్క రాహుల్ గాంధీ ఓట్ చోరీ కోసం కొట్లాడితే ఇక్కడ రాష్ట్రంలోనే జరుగుతూ ఉందండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడడానికి ఏదైనా మాట్లాడతారు. మేము ప్రూఫ్స్ పెట్టినాం కదా, మీరు ప్రూఫ్ పెట్టండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం, అప్పుడు మేము లొంగిపోతాం. మీరు ప్రూఫ్ పెట్టకుండా ఉట్టి అలిగేషన్స్ చేస్తే రాంగ్ కదా, సింపుల్. సో ఈరోజు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ లో మళ్ళీ విచారణకు వెళ్ళడం జరుగుతుంది. సో ఏంటి మరి ఈసారైనా అరెస్ట్ అవుతున్నాడా కేటీఆర్, మరి ఏంటి దీనిపై ఏం అది ఇన్వెస్టిగేషన్లో గ్రావిటీ ఆఫ్ చార్జెస్ కనిపిస్తే అరెస్ట్, కనిపించకపోతే నో అరెస్ట్. సో ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్కి వస్తలేడు, ఇప్పుడు వస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం అయిన తర్వాత కేసు ప్రకారంగా మేము చెప్పగలం ఈయన అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ కాడు. అంటే ఇది లొట్ట పీస్ కేసు, నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా చూద్దామని చెప్తున్నాడు కదా కేటీఆర్. ఆయన చెప్పకపోతే కరెక్ట్ రా భయ్, కరెక్ట్ కేసు రా భయ్, నేను దొంగ పనులు చేసినా, నేను దొంగతనం చేసినా, మోర్ దెన్ 50 crores నేను అక్కడ పంపించిన అని చెప్తాడు రా భయ్. లొట్ట కేసే చెప్తాడు. ఈ లొట్ట కేసు ఉంటే పరిశాన్ ఎందుకు పెట్టి ఉన్నాడు? లొట్ట కేసు కదా, హైకోర్టు సుప్రీంకోర్టు ఎందుకు తిరుగుతున్నావా రా భయ్? లొట్ట కేసు కదా. సో ఈ కేసులో ఏదో ఉన్నది, అది వాస్తవాలు బయట వస్తాయి. కొంత టైం మీరు ఆగండి. కేవలం కక్ష సాధింపు చర్యలే ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయట్లేదని చెప్తున్నారు. నో, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందునే చెప్పినాం, కాళేశ్వరం కానీ ఫార్ములా కానీ తప్పకుండా కేసీఆర్కి కేటీఆర్కి జైలుకి పంపిస్తామని కేటగారికల్గా ఓపెన్గా పబ్లిక్లో మా పార్టీ కానీ మా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పినాం. 100% కాళేశ్వరం కానీ ఫార్ములా కానీ తప్పకుండా ఏ రోజు ఆ గ్రిప్ వస్తుంది, టెక్నికల్ లీగల్ గ్రిప్ రావాలి, ఆ గ్రిప్ వస్తేనే తప్పకుండా అరెస్ట్ చేసేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఏంటి మరి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఉండే ఎన్నికలలో మరి ఏదైతే మీరు చెప్తున్నారో ఓట్ చోరీ, దాంట్లో మరి ఎట్లా ఉండబోతుంది మరి ప్రభుత్వం స్టాండ్? మేము మా కార్యకర్తలకు ఏం చెప్తున్నామంటే, మా కార్యకర్తలు చాలా జిందాదిల్ స్ట్రాంగ్, కానీ గ్రౌండ్ మీద ఉండరు మా కార్యకర్తలు. సో మా కార్యకర్తలకు మేమేం చెప్తున్నాం అంటే, గ్రౌండ్ దాకా ఉండండి, బూత్ లెవెల్ దాకా మీరు పోండి, ఎప్పుడు దాకా మీరు గ్రాస్ రూట్స్లో ఉండరు, కష్టం. సో ఏదైనా ఎలక్షన్ మనం గెలవాలి అంటే గ్రౌండ్ దాకా మనం పోవాలి, ఆ బూత్ దాకా పోయి ఎలక్ట్రల్ రోల్ చెక్ చేస్తేనే మనకు బోకస్ ఓట్లు మనం పట్టుకుంటాం, అప్పుడే మనం టైట్ అవుతాం. జై హింద్, జై కాంగ్రెస్.